స్వయంభూ శ్రీ బాలా త్రిపుర సుందరి దేవాలయం కాపర సాకేట్ సాయిరామ్ నగర్లో ఉంది. అమ్మవారు స్వయంభూ అమ్మవారు. ఇక్కడ చాలామంది ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి కూడా వస్తారు అమ్మవారి టెంపుల్కు. ఇక్కడ మేము ఏది అయితే గొప్ప చెప్పడం ఏం లేదు. వచ్చిన వాళ్ళైతే చాలామంది సాటిస్ఫాక్షన్గా వస్తున్నారు. వాళ్ళ మొక్కులు ఏమైనా ఉన్నాయి ఇక్కడ మొక్కుకుంటున్నారు. వాళ్ళ కోరికలు కూడా అమ్మవారు తీరుస్తుంది. ఇక్కడ ఏమైనా పెళ్ళిళ్ళు కాని వాళ్ళు అలాంటి కొన్ని జాబ్స్కి వచ్చి దాని మీద ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర ఇక్కడ మొక్కులు కట్టుకొని వెళ్తారు. కట్టుకున్న వాళ్ళకి కూడా మ్యారేజెస్ చాలామంది అయినాయి ఇక్కడ. ఇంకా ఏంటంటే ప్రతి ఒక్కటి ఇక్కడ టెంపుల్కు అమ్మవారు పిలుపు ఉన్న వాళ్ళే ఇక్కడ టెంపుల్కు రాగలుగుతారు. ప్రతి ఒక్కరు ఎవరంటే వాళ్ళు రావాలంటే అమ్మవారు పర్మిషన్ లేని ఇక్కడ ఎవరు రాలేదు టెంపుల్. ప్రతి ఒక్కరు అమ్మవారి దేవాలయానికి విచ్చేసి అమ్మవారి ఆశీర్వాదాలు పొంది అమ్మవారు ఇచ్చే ఆశీర్వాదాలు తీసుకోగలరు. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఇది టెంపుల్ వచ్చి 10 సంవత్సరాల నుంచి ఉందండి. 11 సంవత్సరాలు. ఇప్పటికి ప్రతి సంవత్సరం ఇక్కడ మహాచండీ యాగం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మహాచండీ యాగం, బాలా పూజలు, కుమారి పూజలు, సువాసిని పూజలు మరియు దంపతుల పూజ కూడా చేస్తాం ప్రతి సంవత్సరం. మళ్ళీ ప్రతి పౌర్ణమికి కార్తీక దీపోత్సవం జరుగుతుంది. ఆ రోజు సత్యనారాయణ వ్రతము, కార్తీక దీపోత్సవం కూడా జరుగుతాయి. అవి కొన్ని కావాలంటే మీకు విజువల్స్ కూడా కొన్ని మేము పంపిస్తాము. త్రిపుర సుందరి మాతకి జై. ముందుగా మన బాలా త్రిపుర సుందరి దేవి సాక్షాత్తు ఆదిశక్తి రూపము. అయితే ఈ అమ్మవారు సరస్వతి, కాళీ, లలితాదేవి అంశంలతో ఈ 3 గుణాలు కలిగిన త్రిగుణాత్మక శక్తి, త్రిగుణైక శక్తి. మన మన మనసులోని ఉన్న ఏ 3 భావాలు అయితే ఉన్నాయో జాగృతి, స్వప్న, సుస్థితి అనే 3 గుణాలను కలిపిన రూపము ఈ అమ్మవారు. అలాగే ఇక్కడ ఉన్న శివుడైతే త్రిపురాంతకేశ్వర స్వామిగా మనకు దర్శనమిస్తాడు. అయితే శివుడికి త్రిపురాంతకేశ్వర స్వామి అని ఎందుకు వచ్చిందంటే త్రిపురాసురులను సంహరించే సమయంలో సాక్షాత్తు పరమశివునికి బాలా త్రిపుర సుందరి దేవి సహాయం చేసింది. అందువల్ల త్రిపురాంతకేశ్వర స్వామి అని పేరు వచ్చింది. ఇక్కడున్న అమ్మవారు ఎంతో శక్తి గలది. గత 2 సంవత్సరాల నుండి మేము ఇక్కడికి వస్తున్నాము. ఇక్కడికి వచ్చిన అమ్మవారి భక్తులు అంటే ఎవరంటే వాళ్ళు ఇక్కడికి రాలేరు. ఎవరికైతే అమ్మ అనుగ్రహం ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇక్కడికి రాగలరు. అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులు అమ్మవారి మహిమలను ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మంది చూశారు. కావున భక్తులందరూ ఇక్కడికి వచ్చి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. ప్రతి అమావాస్యకు ఇక్కడ అన్నదానం ఉంటుంది. అలాగే కాకుండా దేవీ నవరాత్రులలో చండీ యాగాలు, హోమాలు జరుగుతాయి. సుహాసిని పూజలు, కుమారి పూజలు చాలా అంగరంగ వైభవంగా అమ్మవారికి ఇక్కడ ప్రతి కార్యక్రమము అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ అమ్మవారైతే స్వయంభూ అమ్మవారు, స్వయంగా తాను వచ్చి ఇక్కడ కూర్చున్న అమ్మవారు. కాబట్టి అమ్మవారి శక్తి చాలా మహిమాన్వితమైన శక్తి. కాబట్టి భక్తులందరూ ఇక్కడికి వచ్చి అమ్మవారిని ఒకసారి దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు. థ్యాంక్ యూ. తీసుకొని మీ కోరికలు కూడా అమ్మవారికి వినియోగించుకోండి. ఆమె కోరికలు కూడా అమ్మవారు వింటుంది. ఎవరికైనా చేసేవాళ్ళు చాలామంది మంచి జరిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలామంది ఎక్కడి నుంచి వస్తారు. విజయవాడ, గుంటూరు, మొత్తం ఆంధ్ర నుంచి కాకుండా తెలంగాణ, కరీంనగర్, గుంటూరు నుంచి కూడా చాలామంది ఇక్కడ వస్తారు. అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకొని పెళ్ళిళ్ళు కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి. ఆరోగ్యాలు కూడా చెడిపోయిన వాళ్ళు కొంచెం మంది వస్తారు. వాళ్ళు కూడా మంచిగా అయినట్టు వాళ్ళు వచ్చి మన దగ్గర చెప్పడం జరుగుతుంది. అమ్మవారి భక్తులే